దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో వచ్చి ఉన్నాం కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామం పేరిట మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. ఎటు అటు తిరగొద్దు, పిల్లలు లేచిపోకుండా అల్లరి చేయకుండా సిస్టర్ షైనీ గారు ఇక్కడ చూసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ఈ కొనా లైన్లో ఇటు కొనా లైన్లోనో లోపల వాళ్ళు బయటికి పోకుండా లాక్ చేసి పెట్టండి. అలాగే సెల్ ఫోన్స్ అన్ని కూడా దయచేసి సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, కరెక్ట్ టైంకి కాల్స్ వస్తాయి. కాబట్టి దయచేసి షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. యూ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ అండ్ ఐ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, రైట్ కదా. మరి దేవుని సన్నిధిని, దేవుని సహవాసంలోకి మనం వచ్చాం కనుక దేవుని సన్నిధికి ఆయనకు మనము ఏమివ్వాలి? మరొకసారి చెప్తున్నాను, మర్యాద గౌరవము ఆయనకే చెందును గాక, చెందాలి కూడా. కాబట్టి ఆయన గౌరవానికి మర్యాదకి భంగము కలిగించకూడదు. అలా కలిగిస్తే నేను అస్సలు సహించలేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ రోజున అందరూ ఏమంటున్నారు? ఇంగ్లీష్లో అయితే పామ్ సండే అంటున్నారు, తెలుగులో అయితే మట్టల ఆదివారం అంటూ ఉన్నారు, రైట్. ఫస్ట్ మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, ఆ తర్వాత మనము సబ్జెక్టులకు మనం వెళ్దాం. దయచేసి లూకాసు సువార్త 19వ అధ్యాయం 37వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని పాస్టర్ గారు చదవాలని నా కోరిక. 19:37. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ప్రార్థన చేసుకుందాం. అందుకుగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము క్షమిస్తూ ఉంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయమున ప్రభువా, ఈ పామ్ సండే దినాన అనగా మట్టల ఆదివారము అని పిలువబడుతూ ఉన్నటువంటి నీ గొప్ప ఆదివారమున, పండుగ ఆదివారమున మేమందరం నీ సన్నిధిలో చేరి ఉన్నాము. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఉండకుండా లేకుండా సహాయం చేయండి. ముఖ్యంగా నన్నుగా మీరు మరుగుపరిచే అలనాడు యోసేపు పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను, నా నాలుకను, నా స్వరమును కాల్చమని వేడుకుంటున్నాను ప్రభువా. అలాగనే అలనాడు మోషేని ప్రభు పిలిచినప్పుడు నేను మా నోటి మాంద్యము గలవాడిని చెబుతూ ఉన్నాను ప్రభువా. నేను కూడా మాట్లాడలేను, కానీ మీరు మాత్రమే మాట్లాడగలరు. మీరు మాత్రమే మాట్లాడితే ప్రభు అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు, స్వస్థతలు ప్రభువా, హృదయాలు, మనస్సులు, జీవితాలు, కుటుంబాలు మారుతాయి కనుక మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మీ స్వరాన్ని ప్రభువా, గంభీరమైన మీ అధికార గల స్వరమును వినిపించమని వేడుకుంటూ ఉన్నాం. నన్నుగా మీరు మరిపరిచి నాలోంచి మీరు సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. మాలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదువు. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు
సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా మనకు తెలిసినంత వరకు మట్టల ఆదివారము, పామ్ సండే, అసలు మట్టల ఆదివారం అనేది నా వరకు ఎందుకు అది కరెక్ట్గా అనిపించట్లేదు నిజంగా. ఎందుకు అని అంటే మనము కరెక్ట్గా ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు అసలు యాక్చువల్గా మనము ఆలోచించాల్సినటువంటిది ఒక గొప్ప విషయం మనం ఆలోచించాలి. ఏంటిదని అంటే ఆదివారం పేరుగా ఏది లేక వాళ్ళు అలా పెట్టేశారు పెద్దలు. ఇక్కడ వాక్య భాగంలో మనకి అట్లాంటిది ఏం కనపడదు, మట్టల ఆదివారం అని ఏం కనపడదు మనకి. ఇది పెద్దలు గొప్పవాళ్ళు అప్పట్లో మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి పేరు. సో దాన్ని అదనగా కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నిజంగా పామ్ సండే అంటే ఏంటి, పామ్ అంటే ఏంటిది అసలు యాక్చువల్గా అని ఒకసారి మనం గమనించి మనం చూడాలి. తెలుగులోకి వచ్చేసరికి వెంటనే మట్టల ఆదివారం అని వేస్తూ ఉంటారు. కానీ నిజంగా పామ్ అంటే ఏంటిది యాక్చువల్గా అంటే జయశీలుడైనటువంటి వాడు, రాజుల రాజు అయినటువంటి వాడు, ప్రభువుల ప్రభు అయినటువంటి వాడు, వైద్యులకే పరమ వైద్యుడైనటువంటి వాడు, సర్వమును సృష్టించిన కలగజేసిన సృష్టికర్త అయినటువంటి మనుష్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు యెరూషలేములోనికి ఆయన చనిపోయే ఆ శుక్రవారానికి వారం రోజుల ముందు, 6 దినాల ముందు ఆయన ప్రవేశించినటువంటి జయోత్సాహ దినం. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏ దినం అంటే, ఏ సండే అంటే, ఏ ఆదివారం అంటే జయోత్సాహంతో కూడుకున్న ఆరాధన దినం. హల్లెలూయా. ఆదివారం. ఆమేన్, హల్లెలూయా. ఇది వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. గమనించదగిన విషయం అదే ప్రేమ దేవుని బిడ్డలు. ఇక్కడ కూడా చెప్పబడుతున్న మాటలు మనం అవే చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మరొకసారి చదవండి దయచేసి, ఎవరైనా చదవచ్చు. ఒలివల కొండ నుండి దిగి చోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించుచు, ఏమన్నాడండి, ప్రభు పేరట వచ్చు రాజు ఏం చేయబడును గాక, స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నత స్థలములలో మహిమయు ఉండును గాక అని ప్రేమ దేవుని పిల్లలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇంకొక మాట మనం చూద్దాం దయచేసి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను వారు ఆయనకు ఏం చేస్తారంట, విధించి అపహసించుచు ఆమేన్. మూడవ దినం ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా 9వ వచనం చదువుకుందాం ఒకసారి. 7వ వచనం చదువుమా. ఆ గాడిదను దాని పిల్లలు తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున వేసి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేసి పరిచి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచు ఉండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏమేమి చేయబడుతున్నాయి చూసారని 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఆయన గాడిద పిల్లను
ఎక్కినట్టుగా చూస్తున్నాం. రెండోదిగా బట్టలు వేసినట్టుగా చూస్తున్నాం. రైట్. తర్వాత ఇంకేం చేస్తున్నారు? చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచినారు. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు, వెనుక వచ్చిన వారు ఏమంటున్నారంట? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. చూసారా? గమనించదగిన విషయం. ఇక్కడ ఎక్కడ కూడా మనకి మట్టల ఆదివారం అని కనబడట్లేదు. కనబడిందా? కనబడదు. గాడిద పిల్ల, తర్వాత బట్టలు, తర్వాత చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేసినారు. ఇది దేనికి సూచన అంటే, ఒక రాజును ప్రజలు ఆహ్వానిస్తూ చేస్తూ ఉన్నటువంటి గొప్ప కార్యం. ఈ గొప్ప కార్యాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఆన్ ద డే. మనం చాలాసార్లు గుడ్డిగా వెళ్ళిపోతూ వచ్చాం. నేను కూడా గుడ్డిగా వెళ్ళా, ఆమేన్, హల్లెలూయా. కానీ కళ్ళు తెరిచి చూస్తూ మనము గమనిస్తే అనేకమైన విషయాలు, లోతైన సంగతులు మనము తెలియజేసుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ రోజున బల్ల వద్దని నేను చెప్పాను. ఎందుకంటే 2 క్లబ్ అయితే మనం దేనికి కూడా న్యాయము చేయలేము. కనుక ఇక్కడ పామ్ సండే ఇస్ నథింగ్ బట్ ఏంటంటే జయోత్సాహముతో కూడుకున్నటువంటి ప్రవేశము. ఇక్కడ ప్రవేశము అంటే యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన అని ఒకసారి గమనిస్తే, ఎవరైనా కూడా దేనికోసం ప్రవేశిస్తారంటే అద్భుతమైన జీవితం కోసము ప్రవేశిస్తారు. ఇంత ఆర్భాటముగా ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగిన సంఘటన ఏంటంటే, శుక్రవార దినాన ఆయనని శిలువ వేసి చంపేశారు. దానికోసము ఆయన ఎంతో ఆర్భాటముగా, ఎంతో జయోత్సాహముగా ప్రజలందరి సమక్షములో బట్టలు పరుస్తూ ఉండగా, దారి పొడుగున వారు ఏం చేస్తున్నారు? ఇంకా చెట్ల కొమ్మలు నరికి వేస్తూ ఉండగా, వాటి మీద ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని వాటి మీద నడుచుకుంటూ ఆయన వచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత ఆర్భాటముగా ఎవరైనా మరణానికి ప్రాణం పెట్టడానికి, మరణించడానికి వస్తారా? ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన మరణించడానికి రావట్లేదు, చనిపోవడానికి రావట్లేదు. ఆయనే తన ప్రాణమును పెట్టడానికి అక్కడికి యెరూషలేములోనికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తన ప్రాణం పెడుతూ అనగా చనిపోతూ ప్రాణం విడుస్తూ ఉన్నటువంటి దానికి ఇంత ఆర్భాటం అవసరమా? నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఎవరైనా ఇష్టపడతారా అంటగా, నేను చంపేస్తారు, నువ్వు చనిపోతావు, పలానా దగ్గరికి వెళ్తే అంటే మనం వెళ్తామంటే అక్కడికి వెళ్ళలేము. ఎందుకు అని అంటే, వాక్యం చెప్తూ ఉంది, ఈ రోజున ఆయన దానికోసమే ప్రవేశించిన, దానికోసమే ఆయన వచ్చాడు, దానికోసమే ఆయన అంత ఆర్భాటముగా అందులోకి యెరూషలేములోకి ప్రవేశించినట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. అంత అద్భుతమైనటువంటి ప్రవేశం ఎక్కడ కూడా నేను లోకంలో నేను చూడలేదు. ఎవరు కూడా మరణాన్ని ఆహ్వానించి ముందుకు వెళ్ళిన వారు ఎవరిని నేను చూడలేదు. మరణాన్ని ఆస్వాదించడానికి లేక మరణానికి ఎదురుగా వెళ్ళడానికి, ఆ ప్రాణము పెట్టడానికి, చనిపోవడానికి ఎవరిని కూడా నేను ఈ లోకంలో దానికి ఎదురుగా పోయినట్టు, లేకపోతే దాన్ని ఆహ్వానించడానికి, దాన్ని పొందుకోవడానికి, లేక దాన్ని ఆస్వాదించడానికి, ప్రేమని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి వారిని ఈ లోకంలో ఏ ఒక్కరిని కూడా నేను చూడలేదు, నాకు తెలిసినంత వరకు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రము ఆయన దానికోసమే వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. Hosanna, 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 Hosanna.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. హోసన్నా హోసన్నా అనుకుంటా ఆయన్ని గణపరిచినట్టుగా, జయోత్సాహం చేసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆయన దేనికి బయలుదేరి వెళ్ళినాడు అని అంటే తన ప్రాణమును మానవ పాపముల నిమిత్తము పెట్టడం కోసం ఆయన యెరూషలేములోనికి మరణాన్నే ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేన్ని ఆహ్వానిస్తున్నాడు? మనము కరోనా టైంలో చూసినాం మనం అందరం కూడా. పలానా ఇంటికి ఎవరికో వచ్చింది అని అంటే ఆ ఇంటికి పోవడం కాదు కదా, వాళ్ళతో మాట్లాడడం కూడా మనము ఇష్టపడలేదు. సొంత భార్యకి, సొంత భర్తకి, సొంత పిల్లలకి అయితే కూడా వాళ్ళ రూమ్లో పడేసి కదా, జైల్లో కదా కూడు పేట్లో వేసి విసిరేసినటువంటి సమయం, సందర్భం. కానీ ఇక్కడ వ్యాధులు కాదు, రోగాలు కాదు, ఏకంగా మరణాన్ని ఆయన ఆలింగనం చేశాడు. హల్లెలూయా. నా రాజుల రాజు ఏం చేస్తున్నాడు? మరణాన్ని. ఎందుకో తెలుసా? ఈ మరణాన్ని బంధించడానికి. ఈ మరణాన్ని చూసే కదా మనుషులు భయపడుతూ ఉన్నారు. ఈ మరణాన్ని చూసే కదా విశ్వాసులు భయపడుతూ ఉన్నారు. ఈ మరణాన్ని చూసే కదా లోకం భయపడుతుంది. ఆ మరణాన్ని బంధించడానికి, ఆలింగనం చేసుకోవడానికి ఆయన యెరూషలేములోకి ప్రవేశించినట్టుగా జయోత్సాహముతో ఆయన ప్రవేశించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ పామ్ సండే. మంటలాద్వారంగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సర్వించు విజయోత్సాహంతో కూడుకున్నటువంటి ప్రవేశం, మరణాన్ని మరణముగా చేసి మరణమును జయించడానికి జయోత్సాహముతో ప్రవేశించినటువంటి దినమే ఏ దినం ఇది? నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో. నువ్వు అన్ని తెలిసి ఉండాలి. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని దారి పొడిగిన మట్టలు ఆ యొక్క కొమ్మలన్నీ నరికి వేసినారు కాబట్టి దాన్ని అలాగే పెట్టేశాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అసలు నిజంగా చెప్పాలంటే జయోత్సాహంతో కూడుకున్నటువంటి ఆదివారం అని పెట్టాలి. అంతకంటే గొప్ప పేరు ఇంకోటి లేదని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది నానిపోయింది, అందరిలో నానిపోయింది ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వాక్యానుసారంగా మనం వెళ్దాం. వాక్యంలో ఏం చెప్పబడింది, ఏం రాయబడింది, దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. వాక్యము ప్రేమ దేవుని బిడ్డ. మొదటి 3 మాటలు మనము చూస్తున్నాం కదండి. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూద్దాం ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే ఐ వుడ్ లైక్ టు సే, అసలు యాక్చువల్గా ఈ వారం రోజు కదా ఆయన వారం ముందు ప్రవేశించారు. ఆన్ సాటర్డే హస్ కమ్. కీ ఈవెంట్స్ డ్యూరింగ్ ఫైనల్ వీక్ అనే సంగతిని మనం చూద్దాం ఒకసారి. మనం రాసుకుందాం. మన హెడ్డింగ్ ఏంటంటే కీ ఈవెంట్స్ డ్యూరింగ్ ఫైనల్ వీక్. జీసస్ లాస్ట్ అండ్ ప్యాషన్ వీక్. జీసస్ లాస్ట్ అండ్ ప్యాషన్ వీక్. మొదటి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు చనిపోక ముందు, అనగా తన ప్రాణం పెట్టక ముందు, ఆ వారం రోజుల ముందు ఆ వారం అంతా ఏం జరిగింది అనేది ఈ రోజున మనము వినబోతూ ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారం రోజుల ముందు ఎందుకు వచ్చాడు, చేసి ఏం చేశాడు, యాక్చువల్ వాక్యం ఏం చెప్తుంది. నేను అన్ని వాక్యం నుంచి రెఫర్ చేసి మీకోసం రాత్రి చాలాసేపు కూర్చున్నాను. నేను సిస్టర్స్ కూడా ఫోన్ చేశాను, వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకో దాంట్లో బిజీగా ఉన్నారు, నేను ఇంకో దాంట్లో బిజీగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ చిన్నపిల్లల పరిచయంలో బిజీగా ఉన్నారు, నేనేమో వాక్య పరిచయంలో బిజీగా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యమును నేను ఈ వారం అంతా పరిశీలన చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ యూ ద బెస్ట్. ఆమేన్, హల్లెలూయా. బెస్ట్ అనేది మనకు కావాలి, శ్రేష్టమైనది మనకు కావాలి. ఆ శ్రేష్టమైనటువంటి దాంట్లో మనకు కొన్ని శోధనలు కూడా ఏర్పడతాయి. ఆ శోధనలు సాతాను ఎలా పుట్టిస్తుందంటే మనల్ని మన డైరెక్షన్ని డైవర్షన్కి చేయడం. దాని యొక్క పాలిటిక్స్. ఎవరి పాలిటిక్స్ ఇవి? సాతాను యొక్క పాలిటిక్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అనంటే ఆ శోధన జయించడానికి నోరు మూసుకొని గమ్మున కూర్చోవాలి. తెలుసుకున్నప్పుడు దాన్ని ఒకవేళ నోరు తెరిచి మాట్లాడితే ఏమవుతుంది అని అంటే అది పెద్ద సునామీ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే when the spirit of the Lord is speaking to you, when he says be humble, when he says be obedient, you have to be obedient. Amen, amen. వాక్యం చెప్తుంది, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు శోధింపబడకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. శోధన కలుగుతాయి, కలిగినప్పుడు వాటిని జయించగలిగేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, నువ్వు వాక్యం చదువుతూ ఉంటావు, ఎవరో డిస్టర్బ్ చేస్తారు, ఏదో రకంగా ఏదో జరుగుతుంది, ఏదో భయంకరమైన శోధన వస్తుంది. దాన్ని ఏం చేయాలప్పుడు? జాగ్రత్తగా టాకిల్ చేయాలి. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి మనం తక్కువ అంచనా వేసినా పర్వాలేదు ఆ సమయంలో, కానీ యూ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ ఓన్లీ యూ కెన్ ఓవర్కమ్ ద Satan's plans. లేక ఆ శోధనని మనము జయించగలం, లేకపోతే జయించగలం. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల నువ్వేం పడిపో. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బీ సైలెంట్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ వారం రోజుల ముందు జరిగినటువంటి సంఘటనలు వారం రోజుల నుంచి కూర్చున్నాను, పోయిన ఆదివారం నుంచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వారం రోజులు కూర్చుని దేవుని సందం ప్రార్థిస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ, నెమరు వేస్తూ, ఎక్కడెక్కడ ఎట్లా ఏమేమి ఉన్నాయో అవన్నీ వెలికి తీస్తూ. ఆమేన్, హల్లెలూయా. ఈ వారం రోజులు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. జీసస్ లాస్ట్ అండ్ ప్యాషన్ వీక్ లో మనం చూసినప్పుడు కీ ఈవెంట్స్ డ్యూరింగ్ ఫైనల్ వీక్ అని దాంట్లో మనం చూసినప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మొదటిగా శనివారం రోజు అనగా నిన్నటి దినాన ఆయన ప్రవేశం గమని చూడండి ఒకసారి. యోహాను సువార్త 12:1 మనం చూద్దాం ఒకసారి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చి అక్కడ వారు ఆయనకు విందు చేసి. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఎన్ని దినములు లెక్కేసుకోండి. 6 దినములు ముందుగా వచ్చాను. 6 దినములు ఏంటంటే శనివారం రోజు, శుక్రవారానికి ముందు 6 రోజు. అది శనివారముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6 దినములకు ముందుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు ఆయనకు ఏం చేసినారు? విందు చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇది మనకు ముందుగా తెలియజేయబడుతున్న విషయం. అరైవ్స్ టు బెతనీ అని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అరైవ్స్ టు బెతనీ అని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. యోహాను సువార్తలో ఈ 12వ అధ్యాయము 1వ వచనంలో మనము శనివారం దినమున ఆయన ఎంట్రన్స్ మనం చూస్తున్నాం. ఆ ఎంట్రన్స్ ఎంత గొప్పగా ఉందో మనం ఇందాక మనము చూస్తున్నాం. సో ఈ విషయాన్ని నువ్వు గమనించాలని మీకు నేను మరొకసారి తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు అనంటే ఆయన రావడం గల కారణం మీద కూడా మనం విన్నాం. ఎంత గొప్పగా వచ్చాడంటే అంత గొప్పగా వచ్చాడు. సంతోషంగా, ఆనందంగా. యాక్చువల్గా రాజు కూర్చోవాల్సింది ఎక్కడండి? రాజు ఎక్కడ? ఎవరు దేనిపైన కూర్చుంటాడు యాక్చువల్గా? దానికి రాజు మామూలుగా గుర్రం మీద కూర్చుంటాడు. ఈ రాజు ఎక్కడ కూర్చున్నాడు? వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్? యాక్చువల్గా రాజు గుర్రం మీద కూర్చోవాలి, ఈయన కూర్చుంది ఎక్కడ? గాడిద పిల్ల మీద కూర్చున్నారు. ఎందుకు? వై?
గాడిద, నాకు గాడిద ఒకటి వినబడింది. గాడిదను ఆయన ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? గాడిదను మనకందరికి తెలుసు, ఎవ్వరు కూడా ఇష్టపడరు గాడిదను. ఎవరు అది కనపడటానికి గుర్రంలాగా కనబడుతుంది, కానీ గాడిదే, గుర్రం గుర్రమే. కానీ విసర్జింపబడిన గాడిద. అప్పుడప్పుడు మనం కూడా మన పిల్లల్ని గాడిద, అడ్డ గాడిద, కంచర గాడిద, పనికిరాని గాడిద అంటూ మన పిల్లల్ని మనం తిడుతూ ఉంటాం. ఆ తిట్లలో ప్రేమ ఉంది. ఆమె హల్లెలూయా. ఏముంది? కోపంగా తిట్టినా మన పిల్లలనే మనం తిట్టుతుంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అయితే విషయం ఏంటిదండి, ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటిదని అంటే, విసర్జింపబడినటువంటిది గాడిద. అందుకనే మనం కూడా విసర్జింపబడిన వారమే, మనము కూడా వెలివేయబడిన వారమే, మనము కూడా వదిలివేయబడిన వారమే, మనము కూడా లెక్కలో లేని వారమే. అందుకే ఆయన లెక్కలోనికి తీసుకోవడానికి గాడిదని ఎక్కాడు, డైరెక్ట్గా గుర్రాన్ని ఎక్కలం. ఆయన వచ్చింది రాజుగా, పరలోక రాజుగా రాలేదు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. అందుకే గాడిదని ఎక్కాడు ఆయన. ఎందుకంటే గాడిద అందుబాటులో ఉంటుంది, దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు, దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు, దాన్ని ఎవరు కూడా కోరుకోరు, దాన్ని ఎవరు కూడా ప్రేమించరు. కానీ ఆయన ప్రేమించాడు. కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించగలవు అని అంటాడు ఆయన. ఎస్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, కమ్ టు మీ, ఐ విల్ హీల్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా వాక్యం చెప్తుంది. ఆయన అంటున్నాడు, లోకం నిన్ను వెలివేసినా నేను వెలివేయదలుచుకోలేదు, నేను వెలివేయడానికి కోసం రాలేదు, నేను హత్తుకోవడానికి కోసం వచ్చాను, నేను కౌగిలించుకోవడానికి కోసం వచ్చాను, నేను ప్రేమించడానికి కోసం వచ్చాను, నేను ఇష్టపడడానికి వచ్చాను, నేను ఆ యొక్క ఒడిలో కూర్చుని పెట్టుకోవడానికి వచ్చాను, నేను కూర్చున్న చోట నేను కూర్చోబెట్టుకోవడానికి వచ్చాను. నిన్ను అందరూ తృణీకరించారు, నేను మాత్రం ఇష్టపడడానికే వచ్చాను. అందరూ ఎవరు నేను కాదన్నా నేను మాత్రం నేను కాదనే ప్రసక్తే లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కనుకనే నేను పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి ఇదిగో మరణించడానికే నేను ఇదిగో ప్రవేశం దాన్ని. ఈ ప్రవేశం సామాన్యమైన ప్రవేశం కాదు. నువ్వు విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
హల్లెలూయా. పెట్టుకో. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎవ్వరు కూడా నేను ఇష్టపడలేదు, అందరూ కాదన్నారు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి, నాకు ఇష్టం. అందుకని వాక్యం చెప్తుంది, మనుషులను ద్వేషించవచ్చు, మనుషులను అసహించుకోవచ్చు, మనుషులను కాదనొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను కాదను. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ, నా ప్రియమైన దేవుని సంగమా, ఆయన తన ప్రేమను వెల్లడిపరచడానికే వచ్చాడు. అందుకే తన ప్రేమను చూపిస్తూ ఆయన పారిపోకుండా ప్రవేశించాడు. సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉజ్జీవంగా, జీవము కలిగిన వాడై ఆయన ప్రవేశించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హి అరైవ్స్ టు బేతనీ అని వాక్యం చూస్తున్నాం. బేతనియా గ్రామంలోనికి ఆయన ప్రవేశించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. లాజరును లేపిన గ్రామంలోనికి ఆయన వచ్చినట్టుగా 6 దినములకు ముందే ఆయన వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా సండే దినాన మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనము చదవనవసరం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం చూసినప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదండి, అన్ని విషయాలు మనం చదువుకున్నాం. అక్కడ ఏంటిదనంటే ఆయన యొక్క యెరూషలేములోకి ప్రవేశించినటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం అందరం కూడా మనము చూస్తున్నాం కదండి. అన్ని విషయాలు చెప్పాడు. కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ దాన్ని తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఏసై కావాలి, నాకు యేసు కావాలి అని చెప్పమని చెప్పినారు. నీ రాజుకు సాత్వికుడు గాడిదని ఎక్కి వస్తారని ఈ యొక్క జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం ఇంకా మాటలు మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ మాటల్ని మనం తర్వాత చదవండి మాట. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన గాడిద పిల్లను ఎక్కి ఆయన వచ్చినట్టుగా ఆ యొక్క ఒక గొప్ప ర్యాలీ లాగా వస్తుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చక్కగా దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఈ సన్నివేశము నూతన నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మనము వాటిని యేసు ప్రభు ద్వారా మనకు అవన్నీ కూడా నెరవేర్చబడినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుంది అని ఒక్కసారి మనం గమనించి మనం చూస్తున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఆ ప్రోగ్రాం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రవేశించినటువంటి తర్వాత ఆ యెరూషలేములో జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా మనకు 11వ వచనం వరకు కూడా మనకు అందరికీ మనం చూడగలిగినాం. ఇది 2వ దినాన జరిగినటువంటి విషయం. శనివారము బేతనీకి వచ్చాడు, ఆదివారమున ప్రేమ దేవుని బిడ్డలు ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక 3వ దినం సోమవారం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 46వ వచనం వరకు మనము గమనించి మనం ఇంటికి వెళ్ళి చదువుకోండి దయచేసి. 21వ అధ్యాయం 12 నుంచి 46వ వచనాల వరకు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, he is revealing the facts. At the same time he is speaking about the parables. ఆయన ఉపమానాలు చెబుతూ, ఆయన ఎగ్జాంపుల్స్ చెబుతూ, ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పాడో దినాన చూస్తే మొదటిగా అంజూరపు చెట్టుల గురించి ఆయన చెబుతున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అది గుబురుగా, నిండుగా, పచ్చగా ఉన్నట్టుగా చూశాడు. ఆయన ఆకలి కూడా వచ్చాడు, కానీ ఆయన ఆకలి తీర్చడానికి దాంట్లో ఏం లేవంట, పండ్లు లేవంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఎన్నటికీ కాపు కాయకుందో గాక అన్నాడు. అయిపోయింది. అది సాయంత్రం మరలా రిటర్న్ వచ్చేటప్పుడు చూసాక ఎండిపోయి ఉంది. అందరు అనుకుంటున్నారు ఏంటంటే, ఇది ఎలా ఎండిపోయిందో చూడండి అనేసి. ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అని అంటే,
జరిగిన విషయం అట్లా సంఘటన కాబట్టి ఆయన నోటి మాట ఇక ఎందుకంటే కాపు కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు, కాపు కాయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఏమి కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఆ సక్సెస్ఫుల్ కాకపోయేసరికల్లా ఆయన ఆకలి వాళ్ళ సమయానికి అది ఇక్కడ పనులు లేకపోయేసరికల్లా ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వచ్చి అన్నాడు ఆయన, ఇక మీద ఎందరికీ నువ్వు కాపు కాయకుందువు గాక అయిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ఈ యొక్క ఉపమానం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవ ఉపమానం ఏంటిదయ్యా అంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు అనగానే మనకు వచ్చేది వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏంటిదండి? తప్పిపోయిన కుమారుడు. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి కాదు. ఏంటిదనంటే, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. పెద్దవాని దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటకు నీళ్లు పట్టు, ద్రాక్ష పొలంకు నీళ్లు పట్టమని చెప్పాడు. పెద్దవాడు అన్నాడు, నేను వెళ్ళనని చెప్పాడు. నాకు టైం లేదు, నేను పోను అన్నాడు. కానీ వాడు పోయాడు. రెండవ దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ద్రాక్ష తోటకి వెళ్ళి నీళ్లు పట్టమని చెప్పాడు. నేను పోతానయ్యా డాడీ, ఐ విల్ గో అని చెప్పాడు. నేను ఎంత నానా అని చెప్పాడు, కానీ పోలా. ఇందులో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడో మీరు నిర్ణయించుకోండి. సింపుల్. ఈ ఉపమానం కూడా చెప్పారు. ఈ ఉపమానం కూడా అక్కడ చెప్పబడేది. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు ద్రాక్ష తోట నాటించి దేశాంతరము పోయినటువంటి సందర్భం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 3వ దినాన సోమవార దినాలలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అక్కడక్కడ మీటింగ్స్ పెట్టాడు. ఆ మీటింగ్స్లో ఆయన చెబుతున్నటువంటి వాక్యం, ఆయన చెబుతున్నటువంటి ఉపమానం, ఆయన చెబుతున్నటువంటి పారబుల్స్, నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి బిడ్డలను, విశ్వాసులను అందరినీ ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఉపమానాలతో వారిని బలపరుస్తూ వచ్చినాడు. ఎవరిని కూడా నిరుత్సాహపరచలేదు. ఆయన ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉన్నాడు. ఉపమానముతో వారికి బోధిస్తూ ఉన్నాడు. పారబుల్స్తో, ఎగ్జాంపుల్స్తో సూచన చేస్తూ వచ్చాడు. వారందరినీ బలపరిచినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 3 సందర్భాలు మనము చూస్తున్నాం. ఇంకొకరు కూడా చెప్పిండవచ్చు, నా ప్రేమైనటువంటి వారు ఈ ద్రాక్ష తోట నాటించి దేశాంతరము పోయి ఆయన మరలా వచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళే ముందు ఏం చేస్తాడు ఆయన? ఒకరికి అలా కింద చక్కటి మాటలు మనం చూడగలుగుతాం. పోయి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనము ఇంటికి వెళ్ళాక మీరు చూసుకోవాల్సింది నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అలాగే ఆయన నాటించి ఆయన వెళ్ళి మరలా వచ్చాడు. వచ్చినాక ఏం జరిగిందో మనకు అవన్నీ తెలుసు. ఇప్పుడు మనం అది మాట్లాడుకోవడం కోసం కదా మనం ఇక్కడ ఈ రోజున మనం ఉన్నది. సో ఇది 3వ దినాన జరిగినటువంటి సంఘటన. ఇక 4వ దినాన సంగతి మనం చూద్దాం ఒకసారి. ట్యూస్డే రోజు 4th డే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు ఒకసారి చదువుదాం. నీకేమి తోచుచున్నది? కైసరునకు పన్నిచ్చుటకు న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూపం ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు 1 దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరులకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని వాక్యము మనకు బోధిస్తున్న విషయం ఏంటంటే, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు ఇన్ని అంటే, ఇరకాటంలో పెట్టడానికి, శోధించడానికి, ఈయనని అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు యేసు ప్రభు. అందుకు ఆయన అన్నాడు, వేషధారులారా, ఒక కాయిన్ తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. తీసుకొస్తుంది. ఈ పై వ్రాత ఎవరిది అంటే కైసరుది అని చెప్పినారు. అయితే కైసరిది కైసరికి చెల్లించండి,
దేవునికి చెల్లించాలి. ఇక్కడ మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మనం చాలాసార్లు దేవుని దగ్గర దేవునికి చెందవలసినవి, దేవునికి రావాల్సినవి మనం ఇవ్వకుండా, లేక దేవునికి సమర్పించకుండా మనము దాపెట్టుకుంటూ ఉంటాం, లేక ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, కైసరిది కైసరికే, నీ ఈఎంఐలు, నీ లోన్లు, తర్వాత నీ అప్పులు, నీ చిట్టీలు, వాటికే, దేవునికే. హల్లెలూయా. వింటావా జోసెఫ్? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు వాటిని వీటిని ఇందులో కలపొద్దు. నువ్వు మొదటగా నీ జీతము రాగానే ఫస్ట్ దేవునికి నువ్వు తీసి పెట్టాలి. లేకపోతే జరగకూడని సంఘటనలన్నీ ఏమవుతాయి? జరుగుతూ ఉంటాయి. నువ్వు చూస్తూ ఉంటావు, వేడుక చూసినట్టుగా చూస్తావు తప్ప నువ్వేం చేయలేవు. అలా వెళ్ళిపోతుంటాయి, నీ ముందరి నుంచే వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు కట్టాల్సినవి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ నీ దగ్గర మాత్రము నయా పైసా మిగలదు. ముందరికి చీమ పోనీయవు, కానీ నువ్వు వెనక నుంచి ఏం పోతాయి చెప్పండి? ఏనుగులు వెళ్తూ ఉంటాయి, కానీ నువ్వేం చేయలేవు. ఏనుగులు ఆపగలవా? చీమను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన కానుకల్ని, దశంభాగాల్ని, లేక అర్పణలను, లేక సమర్పణలను, స్పెషల్ ఆఫరింగ్స్ని, ఆమేన్, హల్లెలూయా, మనం ఏం చేస్తున్నామండి? ఆపుతున్నాం. కానీ వెనుక నుంచి ఏం పోతున్నాయి? చాలా వెళ్తున్నాయి ఏనుగులు. వాటిని నువ్వు గమనించట్లా. నువ్వు ఇక్కడ చీమను ఆపితే అక్కడ ఏనుగులు వెళ్తాయి, నువ్వు ఇక్కడ చీమను వదిలేస్తే అక్కడ ఏనుగులు రావు. నువ్వు ఆ విషయాన్ని గమనించు. నీ జోబులు నిండుగా దండిగా నింపబడతాయన్న సంగతిని గ్రహించాలి. ఒక నెల నేను ఎగ్గొట్టేసా 2000, 1000 రూపాయలు, 500 అనుకుందాం. కాసేపటికి అమ్మయ్య మిగిలిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. 1000కి 10,000 పోతాయి. నువ్వు 10% దొంగిలిస్తే 100% పోతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడరు. 2 కళ్ళు చూస్తాయి. నేను ఏ కళ్ళు చూస్తాయి? 2 కళ్ళు చూస్తాయి. ఆ 2 కళ్ళు నిన్ను ఏం చేస్తున్నాయి? రోజున గమనిస్తూ ఉన్నాయి. గమనించి ఏం చేస్తున్నాయి? నిన్ను ప్రేమ దేని పెట్టారా లెక్క రాస్తుంది, అకౌంట్స్. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. కైసరివి కైసరికే, దేవునికే. ఇంకోటి ఏం చెప్తున్నాడు అక్కడ? ఇంకోటి కూడా చూద్దాం దయచేసి. 17వ వచనం నుంచి 23వ వచనం నుంచి, సారీ 27 నుంచి 30 వరకు. పునరుత్థానమందు ఈ 7గురులో ఈమె ఎవరికి భార్యగా ఉండెను? ఈమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగింది. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమునందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సద్దుకైలు వచ్చి పునరుత్థానం లేదని చెప్పే సద్దుకైలు ఆయన దగ్గరికి వచ్చాక, బోధకుడా, ఒకడు పిల్లలు లేకపోయి చనిపోయినట్ల అతని సహోదరుడు అతని భార్యను తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. అట్లా 7 చేసుకున్నారయ్యా, ఎవరికి పిల్లలు కలగలేదు. పునరుత్థాన దినమందు ఈమె ఎవరికి భార్యగా ఉంటుందని ఆయనను ప్రశ్నించారు. అప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యా, ఈ లోకం వరకే పెళ్ళన్నీ, భార్యలు, భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కూడా ఈ లోకం వరకే. పునరుత్థాన దినమందు నువ్వు లేపబడిన తర్వాత ఎవరికి కారు. వారు ఎలా ఉంటారంట? ఎలా? అందరు చెప్పాలి. మీరు ఎలా ఉంటారు అప్పుడు? చెప్పండి. డౌట్ లేకపోతే అందరు గట్టిగా చెప్పండి. మేమందరము దేవదూతల వల్లే ఉంటాము. నేను దేవదూత వల్లే ఉంటాను, దేవదూతనై ఉంటాను. ఇది కాబట్టి అక్కడ పెళ్ళిళ్ళు లేవు, భార్యలు లేరు, భర్తలు లేరు, పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, ఏ రిలేషన్ లేదు అక్కడ. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. అమ్మో నా కొడుకు వచ్చిండు, అయ్యో ఒక కొడుకు ఏమో రాలేదు, ఇంకో కొడుకు వచ్చిండు, ఏం ఉండదు అక్కడ. అట్లా మా ఆయన రాలేదు, ఎట్లా నేను ఎట్లుండాలి?
మా ఆయన లేడు ఎట్లా? ఆమె హల్లెలూయా. అబ్బో మా భార్య రాలేదు ఎట్లా? మా భార్య లేకపోతే నేను ఉండలేను. ఏం లేవు అక్కడ. నువ్వు ఉండేది దేవదూతలో ఉంటావు. ఎలా ఉంటావు? ఇది ఆయన 4వ దినాన చెప్పినటువంటి విషయం. ఇంకా చాలా ఉన్నాయి. నేను 1, 2, 3 మాత్రమే నేను ఫిక్స్ చేసుకొని తీసుకొచ్చాను. అందుకోసమే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇది 4వ దినాన మంగళవారం రోజున చెప్పబడినటువంటి మాట. ఇక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఆయన్ని శోధిస్తూ, ఆయన్ని బాధిస్తూ, వేధిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏం చేయలేదు, నిరాశపరచలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. గనుక ఎవరికి కాదు. ఎవరికి కాదు. అవుతారా? కైసరిది కైసరికే, దేవుంది దేవునికి. ఇక్కడ ఏమో ఎవరికి కాదు. ఇక్కడ నీకు ఎంత చక్కటి అందగాడు పుట్టొచ్చు కొడుకు, అందగత్తె పుట్టొచ్చు కూతురు, అందగాడు దొరకవచ్చు భర్త, అందగత్తె దొరకవచ్చు భార్య, చక్కటి అక్క చెల్లెల అన్నదమ్ముల రిలేషన్ కలిగి నువ్వు ఇక్కడ ఉండొచ్చు. కానీ అక్కడ ఎవ్వరూ కాదు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై కదా. ఇందాక మనం పాట పాడాం. మన్నైన ఈ దేహం మహిమను కలిగి ఉంటుంది. ఏ మహిమనైతే ఆదాము హవ్వ ఇద్దరు ఏదే తోటలో పోగొట్టుకున్నారో ఆ మహిమను మరలా పొందుకొని దేవదూతల వలె మనం ఉంటాము తప్ప మరొకటి కాదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నీకు ఏ పేరు అవుతుందో ఈ పేరు కాదు అక్కడ మనకు పిలిచేది. అక్కడ మనకు వేరే పేరు పెట్టబడుతుంది, వేరే పేరు ఇవ్వబడుతుంది. ఇక్కడ నువ్వు ఒక పేరు నుంచి ఇంకో పేరులోకి మారినావు కదండి. వాక్యం చెప్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ఒకప్పుడు చందుగా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు జేసన్గా ఉన్నావు. ఒకప్పుడు రాజుగా ఉన్నావు, ఇప్పుడు జోయల్గా ఉన్నావు. ఒకప్పుడు నువ్వు ప్రేమదేవుడు లడ్డుగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు జాషువాగా మారినావు. అలాగే అక్కడ కూడా మన పేర్లు మారిపోతాయి. దేవుడు మార్పును కలుగజేస్తాడు. నీ పేరునే మారుస్తాడు, నీ జీవితమైన మార్చివేస్తాడు, నీ శరీరమే మారిపోతుంది. సమస్తం మారిపోయేటువంటి ఆ యొక్క క్రొత్త జీవితంలోనికి మనము ప్రవేశిస్తాము అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె హల్లెలూయా,
హల్లెలూయా. ఆ నూతన యెరూషలేములోనికి దేవుడు నేను తీసుకొని వెళ్ళటానికి ప్రేమ దేని బిడ్డ, ఈ లోకంలో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అక్కడ ఉండవు అన్న సంగతిని నువ్వు గ్రహించాలి. దానికి నిదర్శనం ఒకటి నేను చెప్పగలుగుతాను. ఏంటిదనంటే, ఎవరైనా చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అని చెప్పి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ చుట్టాల్లో, మీ బంధువులలో, మీకు బాగా తెలిసిన వాళ్ళు, అమ్మమ్మ, తాత, నాయనమ్మ, తాత, మమ్మీ, డాడీ, ఇంకెవరైనా అలా ఉన్నారా? చనిపోయిన అలా నేను చనిపోతూ కూడా నేను పలానా దగ్గరికి వెళ్తున్నా అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకవేళ చనిపోతున్నా అని చెప్పినటువంటి వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో చెప్పారా? యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి, గట్టి చెప్పాలి. పరదేశమా? పరదైసు ఎక్కడుంది? మధ్యాకాశం ఫోర్త్ స్కైలో ఉంది. మధ్యాకాశంలో ఉంది పరదైసు. ఆ పరదైసులోకి మనం వెళ్తాం. ఆ విషయాన్ని గమనించు. అందరు చనిపోతే వెళ్ళేది అక్కడికి, కానీ నిరీక్షణ కలిగి చెప్పగలిగిన వాళ్ళు ఎంత? అప్పటిదాకా నీకు అంటే ఆయన వచ్చి సంఘం ఎత్తబడి ఇవన్నీ అయిపోయింది, చాలా టైం ఉంటుంది. అక్కడ మాత్రం ఉంటావు అంతవరకే. ఐదో దినాన వెనస్డే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు. ఇరవై 14, 16 వరకు. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండే. ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి ఒక వ్యక్తి, ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఈ యూదా ఏం చేస్తున్నాడంటే, తనకు కావాల్సిన పదవి కానీ, డబ్బు కానీ, సంపాదన కానీ దొరకకపోయేసరికి ఫ్రస్ట్రేషన్కి గురై, కోపము పగకు ఆస్కారం వచ్చి, సాతానికి చోటిచ్చి ఏం చేస్తున్నాడండి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, బేరం కుదుర్చుకున్నాడు. ఏం చేసుకున్నాడంటే, నేను యేసుప్రభువుని అప్పగిస్తాను, మీరు నాకు ఏమి ఇస్తారు అని అంటే, వాళ్ళన్నారు 30 వెండి నాణాలు ఇస్తారు. వాడు 50 అడుగున్నాడు. యాక్చువల్గా 50 అడుగున్నాడు, కానీ వాళ్ళన్నారు 30 కంటే మేము ఎక్కువ ఇవ్వలేము. ఈ 30 వెండి నాణములు 30 సంవత్సరాలకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? 30 సంవత్సరాలకు సాదృశ్యం. మరి 3.5 సంవత్సరాల సంగతి ఏంటిది అని అంటే, ఆయన పరిచర్యకు వాటిని వెచ్చించినాడు కాబట్టి అవి లెక్కలోకి రావు. ఈ 30 సంవత్సరాలు తల్లిదండ్రులు ఉన్నాడు కాబట్టి ఆ 30 వెండి నాణములు ఆ 30 సంవత్సరాలకు ఆయన క్రయధనంగా చెల్లించినట్టు. అందుకని ఆ 30 వెండి నాణాలు చెప్పిన వాడు 33 ఇవ్వచ్చుగా, మరి లేకపోతే 33.5 ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు కాబట్టి, ఏది చేయకుండా ఏమి లేకుండా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ 30 సంవత్సరాలకు క్రయధనముగా చెల్లింపబడినటువంటి నాణాలు. 30 సంవత్సరానికి ఒక నాణం. సో ఆ 30 సంవత్సరాలకు 30 వెండి నాణాలు వెచ్చించబడ్డాయి, క్రయధనంగా చెల్లించబడ్డాయి. ఈ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో, సేవలో ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు కాబట్టి, ఆయన ప్రయాసపడ్డాడు కాబట్టి, ఆ ప్రయాసానికి తగినటువంటి ఫలితమే ఈ రోజున ప్రపంచం అంతా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నది. అనేకులు మారు మనసు రక్షణ పొందగలుగుతూ ఉన్నారు. అనేకులు దేవుని రాజ్యమునకు వారసులు అవుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారట, బేరం కుదుర్చుకొని, ఒప్పందం చేసుకొని
ఆ ఒప్పందం ప్రకారము ప్రేమ దేవుడు అప్పటి నుంచి వాడి సమయం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు సమయం దొరుకుతుందో ఆయన అప్పగిస్తామా అనేసి. ఇది ఆ 5వ దినాన జరిగినటువంటి సంఘటన. ఇక్కడ 6వ దినాన సంఘటన మనం చూద్దాం ఒకసారి. థర్స్డే రోజు ఏం జరిగిందో చూద్దాం. 26వ వచనం, అదే 26వ వచనం 17 నుంచి 29వ వచనాల వరకు మనం చూసినప్పుడు దాంట్లో నేను 3-4 విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే యూదాను దేవుడు హెచ్చరించుట కదండి, హెచ్చరిస్తున్నాడు. 21వ వచనంలో, 23వ వచనంలో, ఆ తర్వాత 24వ వచనంలో, ఆ తర్వాత 25వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన అంతగా హెచ్చరించినా కూడా తర్వాత 46వ వచనం కూడా హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఎవరిని? యూదాని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకడని అప్పగిస్తాడని కదా, ఇగో వాడు నాతోనే ఉన్నాడు, పాత్రలో చెయ్యి వేస్తాడని. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నాడు అక్కడ? మనుషుడు పుట్టింటున్న ఇళ్ళ వానికి ఎంతో మేలని, వానికి శ్రమ అని. ఆ తర్వాత నేనా అని అంటే నీవు అన్నట్టే అని కూడా చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పిన వానికి బుద్ధి, చాలా మందికి హెచ్చరిక చేస్తూ బుద్ధి రాదు. హెచ్చరిక మంచి మాటలు చెప్తే వాళ్ళకు అర్థమైతే కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, లేక నువ్వు పాపివి, లేకపోతే నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే వాళ్ళకి అస్సలు ఇష్టము ఉండదు. ఎందుకంటే దాంట్లో కూరుకుపోయినారు కాబట్టి. దాన్ని ఏమంటారు, ఇంకో విధంగా మనం ఏమంటామంటే మొండి, జగమొండి, అన్ని జగమొండి లెక్కలు చేస్తుంది అని మనము అంటాం. వాళ్ళకి అర్థమవుతుంది తప్పు, పాపము, దోషము, అపరాధము, అతిక్రమము, దేవునికి వ్యతిరేకము, దేవునికి విరుద్ధమైన కార్యము తెలిసి కూడా తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ క్షమాపణ ఉన్నది. కానీ తెలిసి చేసిన వారికి క్షమాపణ ఎంత మాత్రము లేదు లేదు లేదు. నేను దాంట్లోనే నేను ఆ బురదని పూసుకుంటా అంటే నువ్వు కావాల్సుకొని చేస్తూ ఉంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? దేవుణ్ణా? కాదు, నిన్ను నీవే అవమానపరుచుకుంటున్నావు. నిన్ను నీ తల్లిదండ్రులని అవమానపరుస్తూ ఉన్నావు. దేవుణ్ణి, సంఘాన్ని అవమానపరుస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికకు లోబడే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇది తప్పు అని తెలిసినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు నువ్వు వినాలి. వినకపోతే కనీసం నీకు నువ్వైనా తెలుసుకోవాలి. నీకు తెలుసుకోలేనప్పుడు చెప్పినప్పుడైనా వినాలి. ఇది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తాను. వాళ్ళు చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇండైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు, ఆఖరికి డైరెక్ట్గా చేయబెట్టి కూడా చూపించాడు. అయినా తాను పట్టిన కుందేలికి ఎన్ని కాళ్ళు? 3. ఎన్ని ఉన్నాయండి? 4. కానీ ఏమంటున్నారు వీళ్ళు? 3. వీడు ఏమంటున్నాడు? యూదా వాడి పోయే కాలం. ఏ కాలం ఇది? వాడి పోయే కాలం. ఆమేన్, హల్లెలూయా. ఎంత చెప్పినా వాడు వినలా, ఎంత చెప్పినా కూడా వినలేదు. స్వయంగా యేసుప్రభు చెప్తున్నా కూడా వానికి మనసుకు ఎక్కుతుంది, హృదయము లోకి తీసుకోవట్లేదు. హృదయంలోకి తీసుకుంటా నేను మళ్ళీ ఇక్కడ మారిపోతున్నది భయం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ ఎక్కడుంది? వాడి నెత్తి మీద కూర్చుంది. ఎక్కడ? నెత్తి మీద కూర్చుంది. నెత్తి పైన కూర్చుంటే ఉంటుంది ఎవరన్నా? నాకు అర్థమవుతుంది నీ నెత్తి మీద సైతాన్ ఉంది అని, నాకు కనబడుతుంది నీ నడినెత్తిలో దయ్యం ఆడుతుంది, నాట్యం ఆడుతుంది, భరతనాట్యం ఆడుతుంది అంటే కూడా ఆడని నేనే ప్లాట్ఫామ్ చేసిన. నువ్వే ప్లాట్ఫామ్ చేసినావా? అవునా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ యూదా కూడా ఎంత మాత్రము చలనం లేకుండా ఉంటూ ఉన్నాడు. అప్పటిదాకా వాళ్ళకి అర్థమవుతుంది కానీ గ్రహిస్తారు కానీ వారు ఎంత మాత్రము దాన్ని ఒప్పుకోరు.
ఆఖరికి ఏం జరిగింది అని అంటే యేసుప్రభుని పట్టుకున్నారు, వాడే వచ్చాడు, వాడే ముద్దు పెట్టాడు, వాడే అప్పగించాడు. అంత అయిపోయిన తర్వాత యేసుప్రభుని పట్టుకొని వెళ్తూ ఉండగా అయిపోయిన తర్వాత ఆయన సిలువ వేసిన తర్వాత అప్పుడు వదిలిపోయింది వాడిని దయ్యం. ఆ సాతాను ఆ ప్లాట్ఫామ్ మీద దిగింది, ఇక నా పని అయిపోయింది అనేసి దిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజం. అప్పుడు వాడు ఏం చేసిన గ్రహింపులోకి వచ్చాడు, వాస్తవంలోకి వచ్చాడు. అయ్యా ఏమైంది, ఏం జరిగింది అనే లోపల అంతా అయిపోయింది. ఆలోచించుకునేంత లోపల అయిపోయింది. వాడు గ్రహించేసినాడు, అయిపోయింది, అమ్మో ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది, ఎంత పాపము జరిగిపోయింది అనేసి వాడు వెళ్ళి ఒక చనిపోయిన పశువు పైన ఉన్నటువంటి తాడును తీసుకొని వాడు ఊరేసుకొని చనిపోయాడు. ఆ తాడు కూడా వారికి సహకరించలేదు, కింద పడిపోయాడు. నడుమికి బద్దలై కడుపులోని పేగులన్నీ బయటకు వచ్చి ఆ లోపల అవయవాలన్నీ బయటకు వచ్చి చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితికి వాడు దిగి చనిపోయినాడు. అంత అయిపోయిన తర్వాత నువ్వు తెలుసుకొని లాభం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించడానికి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. రెండోది, యేసయ్య బలలో పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం. బల్ల కార్యక్రమం జరిగింది. ఇక మూడోది, యేసు ప్రభు గెత్సెమనే చోటకి వచ్చి ఆ చోటులో ఆయన ప్రార్థిస్తున్నట్టుగా 3 శిష్యులను తీసుకొని పోయినట్టుగాను మనం చూస్తున్నాం. కాబట్టి గెత్సెమనే చోటికి వచ్చి శిష్యులతో ప్రార్థన చేయుట అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. 2 శిష్యులను తీసుకొని పోయినట్టుగా చూస్తూ ఉన్నాం కదండి. 37వ వచనం నుంచి మనం చూడగలుగుతాం. ఈ బల కార్యక్రమం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూడగలుగుతాం. అలాగే గెత్సెమనే చోట దగ్గర ప్రార్థన చేసే విషయాన్ని 37వ వచనం నుంచి మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత పేతురు ముమ్మారు అబద్ధం చెప్పడానికి అక్కడ ఆస్కారం చెప్పింది. నీవు నన్ను ఎరగనందు అని అంటే పేతురు అన్నాడు, లేదు నాకు అట్లా ప్రసక్తి లేదు, నేను అబద్ధమే చెప్పను అని చెప్తాను. ఆ సన్నివేశం కూడా అక్కడ జరిగింది. ఎన్ని దినానా 6వ దినాన థర్స్డే రోజు నైట్ ఇదంతా జరిగింది. ఆయన 3 గంటలకు పట్టుకున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు? ఆయన్ని 3 గంటలకు. థర్స్డే అయిపోయిన తర్వాత ఫ్రైడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock హీ కాట్ బై ద మనుషులు. ప్రేమ దేవుని పిల్లలు, మనం చాలా వాక్యాన్ని, మనం చాలా విషయాలు మనం ఇది చేస్తూ ఉన్నాం. కానీ ఒకసారి గమనించి చదువుతూ ఉంటే గెత్సెమనే తోట కాదు, తోట లేదు అక్కడ. మనం తోట అని మనం అనుకుంటూ ఉన్నాం, తోట లేదు అక్కడ. గెత్సెమనే చోటికి ఆయన వచ్చాడు అంతే. తోట ఉన్నట్టుగా మనకు అక్కడ ఎక్కడ కూడా మనకు కనబడదు. అది మనం గమనించదగిన విషయం. ఆ గెత్సెమనే చోటులో ఆయన ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. సైనికులందరూ వచ్చి ఆయన్ని పట్టేసుకున్నారు. ఇది ఈ కార్యక్రమం అంతా అక్కడ జరిగింది. ఆ పేతురు అక్కడ 3 సార్లు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. కోడి కూసింది. ఈ సన్నివేశం కూడా అక్కడ ఆ రోజున నైట్ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎందుకు అని అంటే ఆ 6 days ఏం జరిగిందనేది మనకు కావాలి. ఈ 6 days మనకి ఏం జరిగిందో మనకు తెలియకపోతే మనం ఏం చెప్తాం లోకానికి? రైట్, అంతే కదా. మనం ఇప్పటి వరకు అనుకున్నాం ఏంటంటే ఇవన్నీ కూడా యేసుప్రభు ఆయన పరిచర్యలో భాగంగానే మనం చదువుకున్నాం. కానీ ఏ రోజు ఏం జరిగిందని మనకు నిజంగా తెలియదు మనకి. కానీ ఈ రోజున మనం వాటన్నిటినీ పరిశీలన చేసి, పరీక్షించి, పరిశోధించి వాటిని క్షుణ్ణంగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక 7వ దినం ఫ్రైడే, మనకందరికీ తెలిసిన విషయం. యేసుప్రభుల వారు యేసుప్రభుని విచారించుట, హేళన చేయుట, గేలి చేయుట, నిందించుట, అవమానించుట, సిలువను వేయుట, సిలువను మోయించి సిలువ వేసి ప్రాణమును దేవుడు తీసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. శుక్రవారం జరిగినటువంటి సంఘటన. ఆ 3 గంటలు అయినప్పుడు ఆయన ప్రాణము విడిచిపెట్టినాడు. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక 8వ దినాన ఏం జరిగింది అని అంటే మత్తయి సువార్త ఈ యొక్క 27వ చాప్టర్ ఏదైతే ఉందో అధ్యాయం మొత్తం కూడా మనకు ఫ్రైడే గురించి మనకు తెలియజేస్తుంది.
సాటర్డే మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వచనాల వరకు ప్రధాన యాజకులు ఏం చేస్తారు? చదువు మా మాట చదువుదాం దయచేసి. అయిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వచనాల వరకు మరునాడు అనగా సిద్ధపరచు దినం వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా వంచకుడు చెప్పి చెప్పినదే మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. ఆయన శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పి కనుక అందుకు పిలాతు కావలి ఉన్నవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడానికి వారితో చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసి రాతిని దొర్లించినారు, సంఖ్యలు వేసినారు, ముద్ర చేత ముద్రించినారు. ఇవన్నీ జరిగినాయి. ఆ రోజున శనివార దినమున ఏం చేశాడు? 3వ దినమున లేస్తాడని చెప్పాడు కనుక వాళ్ళ శిష్యులు తీసుకొని వెళ్ళిపోయిన లేచాడని చెప్తారు. కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఆర్డర్ తీసుకున్నారు. సమాధి మూసేసి సంఖ్యలు వేసి ముద్రేసి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇది శనివార దినాన జరిగింది. ఆదివారం ఏం జరిగింది అంటే పునరుద్ధరణ 9. ఆమేన్, హల్లెలూయా. సండే మాథ్యూస్ చాప్టర్, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 15 వచనం చదవని అవసరం లేదు, ఇంటికి చదువుకోండి. ఆ దినాన ఆయన పునరుత్థానుడు అయినటువంటి వాడై లేచి మొదటిగా స్త్రీలకు కనబడినట్టుగా, ఆ తర్వాత శిష్యులు ఆయన్ని చూచినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఇది ఈ యొక్క 6 దినాల ముందు జరిగినటువంటి సంఘటనలు. నా ప్రియమైనటువంటి దేవుని బట్టి ఇక మీదట పామ్ సండేని మనం ఏం చెప్పాలి? విజయోత్సాహంతో కూడిన ఆరాధన దినము. హల్లెలూయా. మరణముగా చేసినటువంటి దినం కదా. నా ప్రియమైనటువంటి వారు ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్న రీతిగా దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.